ప్రారంభించుకుందామండి. మన మధ్యలో ఉన్న పావని రమేష్ గారు వచ్చి ప్రార్థనతో ప్రారంభిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా. ఉదయకాల సమయం నుండి నాయన ప్రభా నన్ను, నా కుటుంబాన్ని, సంఘాన్ని నీ రెక్కల చాటును భద్రపరిచిన దేవానికి వందనాలు నాయన ప్రభా. ఈ సిలువ దినాల్లో నాయన ప్రభా 9 దినాలు నాయన ప్రభా జయకరంగా జరిపించిన దేవానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు. 10వ దినము నాయన ప్రభా మేము జరుపుచుండగా నాయన ప్రభా కార్యక్రమం అంతటిలో నీ కాపుదల నుంచండి ప్రభా, నీకు వందనాలు నాయన ప్రభా. నీకు లోబడి నాయన ప్రభా నిన్ను ఎటు రీతిగా స్తుతించాలో నాయన ప్రభా మాకు నేర్పించండి ప్రభా, నీకు వందనాలు. వచ్చిన బిడ్డలు బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన ప్రభా. రాలేని బిడ్డలు నాయన ప్రభా సమయానికి నీ సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి అయా, నీకు వందనాలు నాయన ప్రభా. యేసయ్య జరగవలసిన నాయన ప్రభా పాటలు పాడుచుండగా నాయన ప్రభా యేసయ్య మంచిగా పాడే కృపణ బిడ్డలకి దయచేయండి అయా, నీకు వందనాలు నాయన ప్రభా. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థనని పాసాన్ని చేర్చుకోమని యేసు నామమున పేరట అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే అన్న పాట పాడుకున్నాం. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే తృణీకరింపబడి విసర్జింపబడెను తృణీకరింపబడి విసర్జింపబడెను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను దుఃఖాక్రాంతుడాయే వ్యసనముల భరించెను మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే మన వ్యసనముల వహించే మన దుఃఖముల భరించే మన వ్యసనముల వహించే మన దుఃఖముల భరించే మనమేనిక చేయకయే మన ముఖముల త్రిప్పితిమి మనమేనిక చేయకయే మన ముఖముల త్రిప్పితిమి మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే మన అతిక్రమముల కొరకు మన దోషముల కొరకు మన అతిక్రమముల కొరకు
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము అన్న పాట పాడుకున్నాం. సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంత బాపును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నిబంధన నిలుపు రక్తం యేసు రక్తము, నిబంధన నిలుపు రక్తము యేసు రక్తము, రోగములను
యేసు రక్తము 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 అన్న పాట పాడుకున్నాం. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. పాటలు పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే సమయాన్ని ఇస్తూ ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే
జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును విడచిన ప్రేమ ధరలో పాపిని వెతికిన ప్రేమ పరమును విడచిన ప్రేమ ధరలో పాపిని వెతికిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ సిలువలో పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి నిత్య జీవమిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోచిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. చక్కనటువంటి పాటను పాడి దేవుని మహిమపరిచిన పావని సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందాం. వాక్యానికి ముందుగా మన మధ్యలో ఉన్న సిస్టర్ రత్నమ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. కృపా కనికరం గల మా ప్రియ పరులకు తండ్రి పరిశుద్ధం దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గడిచిన మరి ఉదయకాల సమయం నుంచి ప్రభా మమ్మల్ని ఇంతవరకు మీ చల్లనైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి ప్రభా ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా తండ్రి మేమందరం కూడి ప్రభా ఈ యొక్క 10వ రోజు శిలువ ధ్యానాన్ని ధ్యానించుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆశ కలిగి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. గడిచిన 9 రోజులు ప్రభా నీ యొక్క శిలువ మర్మాన్ని ప్రభా మేము మాకు ఎంతో చక్కగా బయలుపరిచిన దేవానికి స్తోత్రం చెల్లిస్తుంటున్నాను.
అదేవిధంగా ప్రభా ఈ యొక్క 10వ రోజు శిలువదాన్ని ప్రభా మా ప్రభా మీ యొక్క యువదాసుడు మాకు తండ్రి వినిపించుండగా నీ యొక్క ఆ బిడ్డను నీ యొక్క శిలువ చాటును మరుగుపరుచుకొని ప్రభా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. అదేవిధంగా ప్రభా మా హృదయమైన తలుపులు తెచ్చి ప్రభా మా హృదయమైన పలకలపైన వాక్యాన్ని ప్రభా రాసుకొని ప్రభా మా వాక్యానుసరమైన జీవితం జీవించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. జీవం కలిగిన తండ్రి ప్రభా మేము తండ్రి పైనున్న వాటి గురించే తండ్రి వెతుకుటకు ప్రభా మీరు కృప చూపించండి ప్రభా. భూ సంబంధమైన వాటి నుంచి ప్రభా మమ్మల్ని దూరం చేసి ప్రభా నీ చిత్తానుసారమైన జీవితం ఎలా జీవించాలనో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. జీవం కలిగిన యేసయ్య ప్రభా తండ్రి ఈ యొక్క ప్రభా ఈ యొక్క వాక్యాన్ని వినిచిన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా ప్రభా తండ్రి వినగలిగిన చెవులను గ్రహించే హృదయాన్ని దయచేసి ప్రభా నీ చిత్తానుసారంగా జీవించే బిడ్డలుగా మమ్మల్ని నుంచమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ కూడిక ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి ప్రభా మాకు కావలసిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేస్తారని నమ్ముచు ప్రభా. మరి మీ యొక్క ఆత్మను మా మధ్యలో ఉంచుతారని నమ్ముచున్నాను ప్రభా. తిరిగి వెళ్ళేంత వరకు ప్రభా మీరే మమ్మల్ని ప్రభా క్షేమంగా మమ్మల్ని నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను స్వామి. రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 9 వరకు వచనాలు చదువుకుంటూ ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమును కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమయుక్తమునైన సంతోషము గలవారమై ఆనందించుచున్నారు. ఈవేళ మనము యేసుక్రీస్తు ప్రభువారి యందు నిరీక్షణ కలిగి మన జీవితాన్ని జీవించుట ద్వారా మనకి పొందే ఆ యొక్క సంతోషము ఆ యొక్క ఆనందము ఎటువంటిది అని అంటే వర్ణించలేము. కావున ఈవేళ మనం చూసినట్లయితే లేదండి నేను యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నాక కూడా అంత ఆనందం అయితే ఏం లేదండి, మీరు చెప్పినంత నాకైతే అంత సంతోషం ఏం లేదండి అన్నవారు ఎవరైనా ఉన్నారా? వింటున్నారా నా మాటలు? ఎవరైనా ఉన్నారా అంటే వింటున్నామా అన్నదానికి ఆన్సర్ చెప్పారు కానీ దానికి ఆన్సర్ చెప్పలేదు అని అంటే అంత ఆనందం లేదని మీలో. యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకున్నాం కానీ 2 పడవల మీద కాలేయాలనిపిస్తుంది అని మీ ఉద్దేశం అన్నమాట. అటు కాస్త విగ్రహాలని కూడా మొక్కుతే బాగుండు అన్నట్టు ఉందన్నమాట మీకు. అవునా? దీనికి కూడా సమాధానం చెప్పకపోతే అవునని, దేనికి మీరు ఏది సమాధానం చెప్పారో దానికి అవునని, అంతే కదా. సమాధానం చెప్పట్లేదు అని అంటే దానికి సమాధానం ఏంటిది అని అంటే అవునని. వేళ మనము యేసుక్రీస్తు ప్రభువారి యందు నిరీక్షణ ఉంచడం వలన మనము సంతోషించబద్దులమై ఉంటా ఉన్నాం. అది వర్ణించలేనటువంటి సంతోషము. ఈ లోకంలో కనిపిస్తున్నది కాదు మనము ఊహించవలసింది, ఈ లోకంలో కనిపిస్తున్న దాని గురించి కాదు మనం ఆశపడవలసింది. అవును, ఈ లోకంలో మన బిడ్డలకి చదువులు కావాలి, ఉద్యోగాలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, వారికి బిడ్డలు పుట్టాలి, వారు మంచి భవిష్యత్తులో ఉండాలి, మనల్ని మంచిగా చూసుకోవాలి, మనము కూడా మంచి జీవితాన్ని జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ ప్రతి మానవాళికి కావాల్సినవే. ఇవేవియో వీటన్నిటిలో ఆశపడడం ఏమియో తప్పు లేదు. కానీ వీటన్నిటిలో
అన్నిటికంటే ఉత్తమమైనది మనము చూడనిది యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి మనకి చూపెట్టాడు. అక్కడి నుంచే ఆయన వచ్చాడు కనుక దానిని బట్టి నిరీక్షిస్తూ దాని గురించి మనము ఆనందించవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఈ లోకంలో కనిపించే మన ప్రస్తుత జీవితాన్ని చూసి కాదు మిమ్మల్ని ఆనందించమంటుంది, కానీ మనకి ఏదైతే నిరీక్షణ ఉన్నదో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి మళ్ళీ వచ్చినప్పుడు మనల్ని ఎక్కడికైతే తీసుకెళ్ళనై ఉన్నాడో ఆ రాజ్యము గురించి మనకి ఏముండాలి? ఆనందము ఉండాలి, నిరీక్షణ ఆ రాజ్యము కొరకై ఉండాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ లోకంలో మనము చూసినట్లయితే నశించిపోయు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. బంగారము కంటే అమూల్యమైనది ఏంటంట? విశ్వాసము. అందుకే దేవుడు ఏమని సెలవిచ్చాడంటే, మీ వెండి బంగారములతో నాకు పని ఏమీ లేదు, దాన్ని మీరు నా మందిరానికి తీసుకొచ్చిన దాంతో నేనేమీ చేసేది లేదు. ఎలాగ రావాలి అనంటే బలమైన విశ్వాసిగా రావాలి. ఈ గడిచిన వారం అంతా అనేకమైన ఇబ్బందులు గుండా మనం వెళ్ళి ఉండవచ్చు. మన బాస్ మనల్ని తిట్టి ఉండవచ్చు, మన ఆర్థికపరమైన ఇబ్బందులు కాస్త మనం అనుకున్న రీతిగా లేకపోయి ఉండవచ్చు, ఆరోగ్యం సహకరించకపోయి ఉండవచ్చు. ఇలాంటి అనేకమైన ఈ లోకపరమైనటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ మన దేవుడిని బట్టి మనము ఆనందించవలసిన వారమై ఉంటా ఉన్నాం. కావున ఇవన్నీ ఉన్నా కానీ మనం దేనిని బట్టి సంతోషించాలి అని అంటే, ఒకటి మనం సజీవులుగా ఉన్నాం. రెండోది ఏంటిది అని అంటే గొప్పదైనటువంటి నిరీక్షణలో మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం చూసినట్లయితే సువర్ణము కంటే మీ విశ్వాసము ఎంతో అమూల్యమైనది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఎందువలన అంటే మనము పై వచనాలన్నీ చూసినట్లయితే మన నిరీక్షణ వలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు, కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనలు చేస్తా ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నిరీక్షణను బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి వెళ్ళడం వలన మన అవసరాలు తీరుతాయనే ఆలోచన విశ్వాసములో మన జీవితాలను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాం. దేవుని మందిరానికి వెళ్తే నాకు కాస్త ప్రశాంతత కలుగుతుంది, దేవుని మందిరానికి వెళ్తే నా కుటుంబానికి కావాల్సింది దేవుడు ఇస్తాడు అని ఒక నమ్మకంతో మనం దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటిలో కూడా మనం ఏం ఎదుర్కొంటూ వస్తూ ఉన్నామంటే శోధనలు కూడా ఎదుర్కొంటూ వస్తూ ఉన్నాం. శోధనలు ఏ రీతిగా అంటే మనం అనుకున్నది జరగనప్పుడు మనకి ఎలా ఉంటుంది? శోధనగా బాధ కలుగుతూ ఉంటుంది. అదే ఇక్కడ రాయబడిన మరి ఒక పర్యాయపరం ఏంటంటే శోధన. మనం అనుకున్నది జరగనప్పుడు, మనం ఊహించిన కార్యము మన జీవితాలలో నెరవేరినప్పుడు మనకు అది ఎలా ఉంటుంది అంటే బాధకరముగా ఉంటుంది. అదే ఇక్కడ రాయబడిన మరి ఒక పదం ఏంటిది అనంటే శోధన. నానా విధములైన శోధనల చేత నిరీక్షణను బట్టి మనం ఆనందిస్తాం, కానీ నానా విధములైనటువంటి ఈ లోకపు శోధనల వలన మనం ఇక్కడ ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. మనకి కొన్ని దినాలే ఈ దుఃఖము ఉంటుంది. అదే ఐదర్ మనం చనిపోయేంతవరకన్నా ఈ దుఃఖం ఉంటుంది, లేదా యేసుక్రీస్తు ప్రభువారి రాకడ వచ్చేంతవరకైనా ఈ దుఃఖం ఉంటుంది. ఈ దుఃఖము శాశ్వత కాలము కానే కాదు. తర్వాత దుఃఖము శాశ్వత కాలము జరిగే ఒక దినము, సంతోషము శాశ్వత కాలము నిలిచి ఉండే ఆ యొక్క రాజ్యమును మనం ఒకనొక దినాన చూడనై ఉన్నాం. దానిని బట్టి మనము నిరీక్షిస్తూ ఆనందించే వారిగా మనం ఉండాలి అని, వర్ణించలేని ఆనందములో మనము ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అని పరిశుద్ధాత్ముడు మన నుండి కోరుకుంటా ఉన్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకొనుడి. మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు ఎలా ఎంచుకోవాలంట? మహా ఆనందంగా ఎంచుకోవాలి. అవుతుందా? మన వలన అవుతుందా?
మన బిడ్డలకి ఇంత మార్క్స్ రావాలని మనం ఎంతో ఆశ కలిగి వారితో పాటు ఉదయకాలంనే లేచి వారిని చదివించి వారికి కావాల్సింది పెట్టి వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనము నిద్ర లేక బాగా చదివించిన బిడ్డలు ఇంత తెచ్చుకుంటారు అని ఆశపడినప్పుడు అంత రాలేదనుకోండి, ఏం కలుగుతుంది? ఏం పర్వాలేదులే అనుకుంటావా? బయటకు అంటామేమో, క్రైస్తవ బిడ్డలతో అంటామేమో పర్వాలేదండి ఏం కాదు దేవుని చిత్తమేమో అని. కానీ మన మనసంతా ఎలా ఉంటుంది అని అంటే మళ్ళీ బెటర్మెంట్ రాయించాలేమో, మళ్ళీ ఇంకేదైనా చేయాలేమో. మన పిల్లలు కూడా అలాంటి హోప్ మనకి ఇస్తారు. ఏంటంటే మమ్మీ నేను బాగానే రాశాను కానీ సారే మంచి మార్కులు వేయలేదు. ఎందుకంటే ఆ పేపర్లు మన చేతికి రావు, వాళ్ళు మనకు చూపెట్టరు, ఏమీ చేయలేరు కనుక వాళ్ళు కూడా ఏమంటారు అంటే నేనైతే చాలా బాగా రాశాను, కావాలంటే క్వశ్చన్ పేపర్లో చూసుకో అన్నీ టిక్ కొట్టాను. నా వరకు అయితే ఆ పేపర్ కరెక్షన్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయంటే 98 మార్కులు వస్తాయంటారు. నిజమే, మనకు కూడా కొంతపాటి ఆశ కలుగుతుంది. మన బిడ్డలు ఊరికే అబద్ధం చెప్పరులే, ఊరికే ఎందుకు ఆ మాటలు చెప్తారులే అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తా ఉన్నది. ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు ఒక శోధన, ఒక బాధను మీ ముందు తీసుకొని వచ్చాను. కానీ ఇక్కడ అంటా ఉన్నాడు మీరు నానా విధములైన అంటే అనేక రీతులుగా మనుషులు బాధపడుతూ ఉంటారు. అనారోగ్య పరిస్థితి నుంచి, ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి, కుటుంబ సమస్యల నుండి నానా విధములైనటువంటి శోధనల గుండా ఈ లోకంలో మనం ప్రవేశించినప్పుడు నిరీక్షణ కలిగిన వ్యక్తి అయితే వాటన్నిటిని ఎలా ఎంచుకుంటాడంట? మహా ఆనందముగా ఎంచుకుంటాడంట. అంత నిరీక్షణ మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. ఆ స్విచ్ బోర్డు దగ్గర తప్పితే వాడు ఎక్కడ ఆడుకున్నా పర్వాలేదమ్మా, ఎందుకంటే స్విచ్ బోర్డులో ఏలు పెడితే షాక్ కొడుతుంది. అక్కడ కాకుండా వాడు నా వెనకాల ఆడుకున్నా నన్ను లాగినా పర్వాలేదు, నేను వాక్యం చెప్పుకోగలుగుతాను. కానీ ఓన్లీ స్విచ్ బోర్డు దగ్గర మట్టుకు ఎవరైనా కూర్చోండి, వాడు అక్కడికి వెళ్ళాడంటే షాక్ కొడుతుంది అంతే. సో వాడిని వదిలేయండి, మామూలుగా ఆడుకోనివ్వండి, లేకుంటే మీ దగ్గర అల్లరి చేస్తాడు. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహా ఆనందముగా ఎంచుకునే అంత నిరీక్షణ మనకు కావాలి అనే విషయాన్ని మరి లేఖన భాగం మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నది. మనము గమనించినట్లయితే ప్రస్తుత కాలము కొంచెము మీకు దుఃఖము కలుగుచున్నది. అయితే ఆ విషయాన్ని ఏ రీతిగా మనకు అర్థమయ్యేటట్లు చెప్తా ఉన్నాడంటే, ఒక సువర్ణం ఉన్నది, బంగారం ఉన్నది, దానిని కొలిమిలో కాల్చినప్పుడు దానిని మనకి కావాల్సిన రీతిగా ఒక మంచి ఆర్నమెంట్, మనకి ఈ రోజున గోల్డ్ షాప్కి వెళ్తే విలువైన వస్తువులు తయారు చేయబడాలంటే ముందుగా దాన్ని ఏం చేయాలి అని అంటే సువర్ణాన్ని కరిగించాలి. కరిగిస్తేనే మనం అనుకున్న ఎగ్జాక్ట్ డిజైన్ మనము చూడగలుగుతాం. కావున మన జీవితాన్ని కూడా దేవుడు కొన్నిసార్లు శోధన గుండా తీసుకొని వెళ్ళడానికి గల కారణం ఏంటిది అని అంటే ఆయన ఊహించిన రీతిగా నా జీవితము ఉండాలి అని అంటే ఆయన నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు అంటే కరగబెట్టడం అంటే ఏంటి? శోధనల గుండా మన జీవితాన్ని, కష్టాల గుండా మన జీవితాలని, పరీక్షల గుండా మన జీవితాలని, అనారోగ్య పరిస్థితుల గుండా మన జీవితాలను తీసుకొని వెళ్ళి ఆయన ఊహించిన రీతిగా మనలో నిరీక్షణ కలుగు చేయాలని. స్వస్థత కాదు, మేలు కాదు, ఆశీర్వాదం కాదు, నీవు అనుకున్న రీతిగా పొందుకోవడం కాదు, కానీ నీలో నిరీక్షణను ఇంకనూ బలపరచడానికి. నా దేవుడు ఈ చిన్నపాటి అనారోగ్య పరిస్థితుల్లో నన్ను స్వస్థపరిచాడంటే రేపటి దినాన కొంచెం పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు నీ భక్తి ఇంకా, నీ ప్రార్థన ఇంకా, నీ విశ్వాసం ఇంకా ఎదుగుదలలోనికి వెళ్ళాలి అనే ఆ యొక్క ప్రయత్నమే దేవునిది ఉంటా ఉన్నది. ఎందుకంటే ఉదాహరణకి అలా కాదండి, అది కాదండి, మీరు మీకు నచ్చినట్టు చెప్తున్నారు అనుకుంటే మీకే మన లైఫ్నే చూసుకుందాం. యవన కాలంలో ఉన్నప్పుడు ఏ అనారోగ్య పరిస్థితులు రావు. కాలక్రమేణా ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది. అయితే షుగర్ వచ్చింది అనుకోండి, షుగర్కి మందు ఉందా? ట్యాబ్లెట్ వేసుకోవాలి. ట్యాబ్లెట్ ఎప్పుడు వరకు వేసుకోవాలి? తగ్గిపోతుందా? కొన్ని రోజులు తగ్గుతుందా? బీపీ కొన్ని రోజులు తగ్గుతుందా? ఎన్ని శంకర్రావు గారే మన ఉదాహరణ అనుకుంటే వారు కొర్రలు తింటారు రోజు, కానీ వాళ్ళు రోజు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేది ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలని. కొర్రలు తినే ఆయన గురించి చెప్తున్నాను నేను.
మన అంతా బిర్యానీ తినేవాళ్ళం కానీ ఆయన అవి ముట్టాడు. కొర్రలు తినే ఆయన షుగర్ కంట్రోల్ అవ్వాలని ఆయన ప్రార్థన చేయించుకుంటాడు. కావున దేనికైనా మీరు చూడండి, అనారోగ్య పరిస్థితి దీని నుంచి నేను మెరుగుపరచబడితే ఇంకా నాకు ఎప్పుడు రాదా అనుకోవడానికి లేదు. జ్వరము గురించి ప్రార్థన చేయించుకున్నాం అనుకోండి, ఇంకెప్పుడు రాదా? మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి, మళ్ళీ మన నిరీక్షణని మెరుగుపరచుకోవాలి. దేవుడు మనకిచ్చే ప్రతి పరీక్ష వెనకాల ఆయన మన నిరీక్షణను మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడనే విశ్వాసంలో ఆ యొక్క విషయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆర్థికపరమైన ఇబ్బందుల గురించే చూద్దాం. ఒక సమయానికి అవి తగ్గుతున్నాయా? అవి తగ్గుతున్నాయా? ఇంకా లేవండి మాకు ఆర్థిక సమస్యలు అన్నవారు ఎవరైనా ఉన్నారా? రోజువారీగా అవి తగ్గినా మళ్ళీ కొత్తవి పుట్టుకొస్తూనే ఉన్నాయి. తగ్గడానికి ప్రార్థన చేస్తున్నాం. కొత్తవి పుట్టుకొచ్చినప్పుడు మళ్ళీ అవి కూడా తగ్గాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. డే టు డే లైఫ్లో కుటుంబ సమస్యలు కూడా మనం వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి శోధనలు, నానా విధములైనటువంటి శోధనలు మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి మనల్ని బయటకు తీసుకురావాలని కాదు దేవుని యొక్క ఉద్దేశం. కానీ ముందస్తులో నీవు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ ఎందుకు నేర్చుకోవాలంటే ఒకానొక దినాన నీ యొక్క ప్రాంతంలో కావచ్చు, నువ్వు ఎక్కడైనా సముద్రంలోకి వెళ్ళిపోయినట్లయితే ఎదురు ఈదుకుంటూ రావడానికి నీకు స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ అవసరము. ఇప్పుడు ఈ ఫీవర్ గురించి నువ్వు బలముగా ప్రార్థన చేసేవానిగా ఉంటే రేపన్న రోజు ఇంకా గొప్పదైనటువంటి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి అని దేవుని యొక్క ఆలోచన. ఇప్పుడు ఫీవర్ గురించి ప్రార్థన చేసినంత మాత్రాన రేపు నీకు ఇంకా పెద్ద సమస్య రాదని కాదు. అది మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క తలంపుల్లో నుంచి ఆయన మనల్ని ఏ రీతిగా చూస్తూ ఉన్నాడో అది మనం గ్రహించిన రోజు మన నిరీక్షణను మనం పెంచుకుంటూ వెళ్ళగలుగుతాం. కావున ఈవేళ ఆయన మనల్ని ఆ రీతిగా సువర్ణం వలె మన విశ్వాసాన్ని, నిరీక్షణని చేయడానికి మన జీవితాలను ఆ రీతిగా పరీక్షలోనికి పంపించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే 7వ వచనంలో ఇలా అంటున్నాడు కదా, మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. విశ్వాసం ఒక వైపు ఉంది, ఇంకో వైపు ఏముంది? శోధనలు, సమస్యలు ఉన్నాయి. ఈ రెండింటిని దేవుడు ఏమంటున్నాడు అని అంటే, నువ్వు ఎక్కువ విశ్వాసం ఉంచినట్లయితే ఇదేంటి, ఇది కూడా పైకి వస్తుందా? ఇది పైకి రాదు. వేయింగ్ మిషన్ మనకు తెలుసు కదా, పాత రోజుల్లో ఒకవైపు రాయి పెట్టి ఇంకోవైపు దాన్ని కొలిసి మధ్యలోది ఈక్వల్గా వస్తే ఓకే ఈ కిలోకి ఇది సరిపోయిందని ఆ వస్తువులు మనకి ఇస్తారు. అలానే దేవుని ఉద్దేశంలో కూడా మనం గమనించినట్లయితే మన విశ్వాసము పెరుగుతూ వెళ్ళే కొద్దీ ఈ శోధనలు అనేవి అక్కడే నిలిచి ఉండిపోతాయి. అప్పుడు మనకేమవుతుందంటే ఈ శోధనలు రావని కాదు, ఆ శోధన బహుభయంకరమైనది వచ్చినా కానీ మన విశ్వాసము గొప్పది కనుక దాని గురించి మనము దిగులు చెందము. అది మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకే మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దీనివల్ల ఏమవుతుందంట? మన నిరీక్షణ, మన విశ్వాసము పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా ఏమవుతుందంట? ఒకానొక దినాన నేను ఆయన ఎదుట నిలవబడ్డప్పుడు ఆయన నిన్ను నన్ను ఏం అడగకుండా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు నేను పెట్టినా, ఎన్ని పరీక్షలు నేను పెట్టినా నీవు నీ విశ్వాసాన్ని బట్టి, నీ నిరీక్షణను బట్టి వాటిని నెగ్గుకుంటానే వస్తూ ఉన్నావు కనుక నీకు ఇప్పుడు నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే ఏమిస్తానంట? మెప్పు, మహిమ, ఘనత. ఆయనకు ఉండవలసినవన్నీ మనకి ఆయన బహుమాన రీతిలో ఆయన ఇస్తాను అని సెలవిస్తున్నట్లుగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివినట్లయితే, కీర్తనల గ్రంథం చదువుదాం. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయం 10వ వచనం. దేవా, నీవు మమ్మల్ని పరిశీలించుచున్నావు, వెండిని చేయు రీతిగా
చదవండి అక్క. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయు రీతిగా మమ్మను నిర్మలుగా చేసి ఉన్నావు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవా, నీవు మమ్మల్ని పరిశీలించు ఉన్నావు. పరిశీలించి ఉన్నావు అంటే ఎగ్జామిన్ చేస్తూ ఉన్నావు. మనము గోల్డ్ షాప్కి మన వస్తువులు ఏమైనా తీసుకొని వెళ్ళాం అనుకోండి, ఎక్కడో కొన్నాం, ఏదో ఊర్లో కొనుక్కున్నాం, మంచి గోల్డ్ అని కొనుక్కున్నాం. మనము అది తాకట్టు పెట్టడానికి వెళ్ళినప్పుడు వాడు అంటున్నాడు ఇది మంచి గోల్డ్ కానే కాదు అని అంటున్నాడు. మనం ఏమంటాము? కాదండి, మేము కొన్నవాడి దగ్గర ఏమన్నాడు వాడు, ప్యూర్ గోల్డ్ అన్నాడు అండి, 100% వస్తుంది అన్నాడు అండి అని వాడి దగ్గరికి వెళ్ళి వాగ్వాదానికి దిగుతాం. అయితే వాడు అంటాడు దీన్ని ఎగ్జామిన్ చేయాలి, పరిశీలించి మేము దీనికి ఎంత వస్తుందో చెప్పగలుగుతామని వాడు చెప్పినట్లుగా దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు. అనుదినము దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాడు. ఉదయకాలం లేచినప్పటి నుండి రాత్రి కాలము పడుకునే అంతవరకు దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు అనంటే ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాడు. ఒక చిన్న పరీక్ష పెడదాం మన బిడ్డలకి, ఏం చేస్తారో చూద్దాం. నా వైపు తిరిగి ప్రార్థన చేస్తారా? నా వైపు తిరిగి మరి నిరీక్షణ కలిగి ఉంటారా? నా వైపు తిరిగి విశ్వాసంలో వారి జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారా? లేదా అయ్యో నాకు ఈ అనారోగ్యం వచ్చింది, అయ్యో నాకు ఈ సమస్య వచ్చింది, అయ్యో నాకు ఈ శోధన వచ్చిందని బాధపడుతూ దిగులు చెందుతూ ఆ సమస్యలోనే కూడుకొని ఉంటారా అనేది దేవుడు మనల్ని అనుదినము పరిశీలిస్తూ ఉంటాడు. అనుదినము ఈ క్రైస్తవ జీవితం ఎటువంటిది అన్నాడు. క్రైస్తవ జీవితమే కాదు, ప్రతి మానవాళికి పరీక్ష పెట్టేది ఏమనంటే దేవుడే. ఎరగని వారు ఎరిగేటట్లుగా వారికి పరీక్ష పెడితే ఎరిగిన మనము ఇంకా సువర్ణం వలె తయారవ్వాలని. మంచి ఆర్నమెంట్ ఏదైనా ఇలా గోల్డ్ షాప్కి వెళ్ళి అన్నీ కొంటామా అండి? మన కళ్ళకి ఏదైతే నచ్చిందో దాన్నే మనము కొనుక్కుంటాం. అది ఒక 10 రూపాయలు ఎక్కువైనా కానీ మాకు అదే కావాలని కొనుక్కుంటాం. అదే దేవుడు కూడా అందరినీ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలని ఆశపడట్లేదు. కొందరిని సువర్ణం వలె ఎవరైతే వారి జీవితాలను ఆయన పెట్టే ప్రతి ఒక్క పరీక్ష, ఆయన పెట్టే ప్రతి ఎగ్జామినేషన్కి ఎవరైతే పాస్ అవుతారో వారిని ఆయన చెంతకు తీసుకొని వెళ్ళాలని ఆశ కలిగి ఉంటా ఉన్నాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే ఆయన మనలను పరిశీలించాలని ఆశపడుతున్న వేళ మనము కూడా దేవా నన్ను పరిశీలించు అని, మనము కూడా పరిశోధించుమని మనము కూడా ప్రార్థన చేసేవారిగా, మనలో ఏమాత్రము విశ్వాసం అనేది తొలగిపోలేదని, ఏమాత్రము నిరీక్షణ తగ్గిపోలేదని మనము కూడా దేవునితో ఆ రీతిగా భక్తిని కొనసాగించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. 8-9 వచనాల్లో మనం చూసినట్టయితే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషములగు వారై ఆనందించుచున్నారు. ఫలం ఏంటిది? ఇప్పుడు ఫలం ఏంటిది? అనారోగ్యం వాళ్ళకి ఆరోగ్యమా? ఆర్థికపరమైన ఇబ్బందులు వారికి జీవితంలో మెరుగువా? ఏంటిది ఇక్కడ ఫలము అని అంటే మీ విశ్వాసమునకు ఫలం ఏంటిది అని అంటే మీ ఆత్మ రక్షింపబడ్డది అని అంటే ఆయన జీవ గ్రంథంలో మన పేరు లిఖింపబడి ఉన్నది. దేనిని బట్టి కొలమానం ఏంటి? ఈరోజు కొలమానం ఏంటి? ఈ వాక్యం అంతటిలో కొలమానం ఏంటి? మన యొక్క విశ్వాసము, మన యొక్క నిరీక్షణ. ఇవి మట్టుకే. ఈ శోధనలు అనేవి వస్తూనే ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అవి దేవుడు పెట్టే పరీక్షలు. అనారోగ్య పరిస్థితులు వస్తూనే ఉంటాయి, అవి దేవుడు పెట్టే పరీక్షలు. వాటన్నిటినీ మనం తిరిగి దేవుని దగ్గర ఏమడగాలంటే, అయ్యా దాంట్లో నుంచి నన్ను తప్పించు అని కాదు, కానీ అయ్యా నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నన్ను ఎలా తయారు చేయవంటే సువర్ణం వలె నన్ను తయారు చేసుకో అనే విశ్వాసంలో మన జీవితాన్ని ముందుకు కొనసాగించే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కావున మీ విశ్వాసమునకు ఫలము ఏంటిది అని అంటే ఆత్మరక్షణ పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. ఇక్కడ ఆనందించడమే కాదు,
మనం పరలోక రాజ్యంలో నిత్య ఆనందంలో ఎల్లవేళలా ఆనందించే ఆ యొక్క అనుభూతిని, ఆ యొక్క ఆనందమును మనము పొందుకోవాలని దేవుడు ఈ రీతిగా మనకు సెలవిస్తూ ఉండగా, మనము 3 ప్రాముఖ్యమైన విషయాలను ఈ దినాన గమనిస్తూ ఉన్నాం. మొట్టమొదటి వచనంలో మనం ఏం చూస్తూ ఉన్నామంటే, ఈ శోధనలు వచ్చినప్పుడు ఆనందించే వారిగా ఉండాలి. 7వ వచనంలో ఏం చూస్తూ ఉన్నామనంటే, మన విశ్వాసానికి పరీక్ష అనేది ఒక కొలమానముగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 8-9 వచనాలలో ఆ విశ్వాసమునకు, ఆ నిరీక్షణకు ఫలం ఏంటిది అనంటే ఆత్మరక్షణ, ఆ నిత్యరాజ్యంలో స్థానము. సో ఈ విషయాలను ఈ దినాన గమనిస్తున్న మనము ఆ రీతిగా మన జీవితాలను ముందుకు కొనసాగిస్తూ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనము గమనించినట్లయితే, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయి మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఆత్మ దేవుడు రక్షించాడు అనంటే దాని యొక్క ఫలము ఏంటిది? ఇప్పుడు ఈ వచనం గుండా ఫలం ఏంటిది? నిత్య జీవమే దానికి ఫలము. కావున ఈవేళ ఈ ఆనందకరమైనటువంటి మాటలను మనము గమనిస్తున్న వేళ మన ఆనందము దేవుని పట్ల ఏ రీతిగా ఉండాలి అనంటే వర్ణించలేనిదిగా ఉండాలి. ఎప్పుడు ఆనందించాలి ఒక క్రైస్తవుడు అనే మాట మీరు జాగ్రత్తగా ఈ మాటను మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఒక విశ్వాసి ఆనందించాలి. మీరు చెప్పండి, పోనీ 30 నిమిషాలు విన్నారు కదా, 30 నిమిషాల వరకు వాక్యం విన్నారు. ఒక విశ్వాసి దేనిని బట్టి ఆనందించాలి చెప్తే మీకు ఈ మెసేజ్ అర్థమైందని నాకు అర్థమవుతుంది. సరే, క్లూ ఇవ్వాలి కదా. ఒక విశ్వాసి దేనిని బట్టి ఆనందించాలి? శోధనలు వస్తున్నాయి అనంటే మహానందముగా దానిని ఎంచుకోవాలి. ఎస్, నన్ను దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు, దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉన్నాడు, నన్ను పరీక్షిస్తున్నాడు. ఎస్, నాకు ఇదే కావాలి. ఎందుకు అనంటే దానిలోనే ఒక విశ్వాసికి ఏమున్నదంటే అపరిమితమైనటువంటి, వర్ణించలేనటువంటి ఆనందము. ఎందుకు అనంటే ఆ శోధన రావడం వలన దేవుడు నిన్ను గుర్తుంచుకున్నాడు అనే విషయాన్ని మనము గమనించుకోవచ్చు. శోధన లేదు అనంటే దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదు, మనల్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు, మన ప్రార్థనలు వినట్లేదు అని మనకి ఒక ఏంటంటే గుర్తు, అదొక సింబల్ లాంటిది. సో శోధనలు వస్తున్నప్పుడు ఈ చిన్నపాటి శోధనలో నీవు మహానందంగా ఎంచుకున్నట్లయితే బహు ఎక్కువ శోధన వచ్చినప్పుడు నీవు దానిని ఎలా భావిస్తావు అంటే ఇంకా ఎక్కువ ఆనందముగా, ఎస్, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కనుక ఆ రీతిగా ప్రతి ఒక్క విశ్వాసి శోధనల యందు మహానందముగా ఉండగలిగినట్లయితే వారి విశ్వాసమునకు ప్రతిఫలము ఏంటిది అనంటే వారి ఆత్మ రక్షింపబడుతుంది. అంతేకాదు వారు నిత్య జీవపు వారసులు అవుతారు. అక్కడికి వెళ్తే అక్కడ నిన్ను బాధ పెట్టే చిన్న పురుగు కూడా ఉండదు. అక్కడికి వెళ్ళకపోతే అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇది చిన్న పురుగు కూడా చీమ కుట్టినా కానీ మనకి బాధనే అనిపించదు. ఎందుకనంటే అక్కడ నిరంతరం ఆనందమే. అలాంటి బాధ పెట్టేవి ఏవి కూడా ఉండవు. అలాంటి మాటలు అక్కడ ఉండవు, అలాంటి చేష్టలు అక్కడ ఉండవు, అక్కడ ఏది ఉండదు. కనుక అక్కడికి చేరే ప్రయత్నము ఏ రీతిగా ఒక విశ్వాసి చేయాలి అనంటే విశ్వాసములో, నిరీక్షణలో వారు బలవంతులయ్యి వారి జీవితాలను ముందుకు కొనసాగించినప్పుడు ఆ రాజ్యంలో చేరే ధన్యతను పొందుకోగలుగుతాం. ఆ రీతిగా మనందరము మరి దేవుని కృపను బట్టి ఆ రీతి జీవితాలను ముందుకు కొనసాగిస్తూ శోధనల యందు మహానందముగా ఎంచుకునే వారిగా మన జీవితాలను కట్టుకుందాముగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ బోస్ గారు వచ్చి చివరి ప్రార్థన చేస్తారు. మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డల గురించి, రాయబోచిన బిడ్డల గురించి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి, మే 1, 2, 3 తారీఖులో జరిగే మీటింగ్స్ కొరకు, అలాగే రాబోయే దైవ సేవకుల కొరకు, మరి మీటింగ్స్ లో
రక్షణ పొందే బిడ్డల కొరకు మరి దేవుడు వారందరినీ సిద్ధపరిచి దేవుని మహిమార్థమై ఘనముగా మీటింగ్స్ జరుగులాగున మరి చివరి ప్రార్థన బోస్ గారు వచ్చి చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు స్తుతులు స్తోత్రములైన గడిచిన కాలం అంతా గడిచిన దేవులను మీరే మమ్మల్ని ప్రేమలో కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి ఈ విధంగా 10వ రోజు శ్రమకాల ఆరాధనలో మేమందరం సంఘంగా కూడుకొని మేము స్థుతించడానికి వచ్చిన మా సమయాన్ని బట్టి మీకే ఆరాధన చెల్లించుకుంటాం నాయన. మీరే మాకు తోడుకోండి. 9 దినాలు మీరే మమ్మల్ని రక్షణ భద్రపరిచి మాకు ఇష్టమైన వాక్యాన్ని సహాయం తెచ్చామని కోరుకుంటున్నాను నాయన. అలాగే ఈ 10వ రోజున కూడా ఇష్టమైన వాక్యాన్ని బట్టి మీరు మాకు సహాయం తెచ్చేయండి. వాక్యంలో సత్యంలో మర్మలను గ్రహించి మేము వాక్యాన్ని నడుచుకుని సహాయం కాచి కాపాడడం కోరుకుంటున్నాను నాయన. అలాగే మీ సేవకుని మీ సిలువను మరుగుపరుచుకొని ఇంకా జరగబోయే ప్రతి ఒక్క మెసేజ్లో కూడా మీరే తోడుకోండి. మంచి ఆత్మీయ వాక్యం మాకు ఇచ్చి మేము వాక్యాన్ని నడుచుకున్నట్లు ఈ ఉపవాస ప్రార్థనలో మీకు దగ్గరగా జీవించిన సహాయం తెచ్చేయమని కాచి కాపాడమని కోరుకుంటున్నాను నాయన. అలాగే మే 1, 2, 3 తరగతి జరగబోయే మీటింగ్లో మీరే మాకు తోడు సహాయం తెచ్చేయండి నాయన. మీటింగ్లు మీకు జయకరంగా జరిగించుకోనమని రాబో సేవకులు కూడా మీరే ఏర్పాటు చేసిన నిమిత్తం బట్టి మీకు ఇవ్వాలేదనములైనా సేవకులు మాకు ఆత్మీయ వాక్యం ఇచ్చి వాక్యాంశాల మీద నడుచుకుని సహాయం దయచేయమని, అలాగే 3 రోజులు బాప్తిసం పొందిన సహాయం తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని, ప్రతి ఒక్కరు ఇంకా ఆత్మీయంగా బలపడిన సహాయం తెచ్చి కాచి కాపాడడం కోరుకుంటున్నాను ఆయన. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసిన పిల్లలందరినీ మీరే కాచి కాపాడని తోడు సహాయం తెచ్చేయండి. ఆ బిడ్డలకు మంచి తెలియని జ్ఞానం తెచ్చేయండి. ఇంకా రాయబోతున్న బిడ్డలకు కూడా మీరే మంచి జ్ఞాపశక్తిని తెచ్చేయండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు మీరు తోడుకోండి, మంచి మార్కులు తూతున్న తెచ్చి కోరుకుంటున్నాను ఆయన. ఇంకా రాయబోయే బిడ్డలను కూడా మీరే తోడుకోండి, మంచి తెలివి జ్ఞానం దయచేసి మనకి జ్ఞాపక శక్తినిచ్చి వాళ్ళు రాసిన ఎగ్జామ్స్లో కూడా మంచి ఉత్తరం దయచేసి మీరే తోడుకొని సహాయం దయచేయమని, వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరిని అనువలం సహాయం కాచి కాపాడడం కోరుకుంటున్నాను ఆయన. అలాగే రేపటి దినం జరగబోయే పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మీరే తోడుకోండి, మేమందరం కూడుకొని మిమ్మల్ని స్థుతించి మాకు నుంచి అవకాశం దయచేయమని, రేపు కలుసుకునే పర్యంత వరకు మీరు రక్షణ భద్రపరచుకోమని, ఇప్పుడు ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళి ఉండగా ప్రతి ఒక్కరిని క్షేమంగా గృహం చేస్తామని కోరుకుంటూ ప్రవేశనామన బ్రతిమలాడి స్థుతించి ఇవ్వడం కొంచెం తండ్రి, ఆమేన్. ఇది నాన్న సంఘాన్ని ప్రేమించి మరి నాగమణి ఆంటీ గారు మనకి పలహారం తీసుకొని వచ్చి ఉన్నారు. దేవుడు వారి కుటుంబాలను దీవించలాగున వారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపటి దినాన ఉదయకాల సమయము 10 గంటలకు ఆరాధన, ఆదివారపు ఆరాధన ఉంటుంది కనుక మీరు అందరు సకాలంలో రావాలని మనవి. అలాగుననే రేపటి దినాన సాయంకాలము కూడిక ఉండదండి. మళ్ళీ తిరిగి మనం సోమవారం సాయంకాలము యథావిధిగా 7:30 గంటలకు తిరిగి మనము ఈ సిలువ ధ్యానాలను మనం చేసుకుంటాం కనుక మీరు అందరు గమనించుకొని రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. రేపు ఆరాధన అనంతరము సంఘము భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక మీరు గమనించుకొని సకాలంలో రావాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఈ కూడిక ఇంతటితో ముగిసిందని కూడా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.